ఇప్పుడు మనం ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ మాట్లాడదాం. n ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్. ఇంట్ అంటే ఇంటీజర్ అని అర్థం. ఓన్లీ ఇంటీజర్స్ వాల్యూసే తీసుకుంటది. మన ప్లేస్‌లో ఏమైనా లెటర్స్ ఇస్తే అవన్నీ క్యార్ అనే ప్రాపర్టీలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం అది చేయలేం. అదే ఇన్వాలిడ్ సింటాక్స్ అని వస్తది. n ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్, m ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్. ఇప్పుడు సమ్ ఈక్వల్ టు n ప్లస్ m. ప్రింట్ బ్రాకెట్‌లో సమ్. మళ్ళీ మనం కొటేషన్స్ అవి పెట్టకూడదు. కొటేషన్స్ అవి పెడితే మళ్ళీ డైరెక్ట్ సమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కోడ్ చెక్ చేద్దాం, రైట్ ఆర్ రాంగ్. కోడ్ కాపీ చేద్దాం. కాపీ చేసి ఇప్పుడు పేస్ట్ చేద్దాం అక్కడ. ఇప్పుడు కోడ్ చెక్ అవుతుంది. మనం అంతా రాసింది రైట్ ఆర్ రాంగ్, మన స్టైల్ ఎంత ఉంది. స్టైల్ 1 ఉంటే చాలా మంచిదని అర్థం. అంటే స్పేస్ ఈక్వల్ టు n ప్లస్ m అని ఉంటుంది కదా, ఈక్వల్ టుకి ఎన్కి ప్లస్కి ఎంకి మధ్యలో గ్యాప్ ఉంటే స్టైల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రన్ అవుతుంది. కోడ్ సక్సెస్ఫుల్గా రన్ అయింది. కోడ్ అంతా కరెక్ట్. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ కాపీ, సబ్మిట్ 50.c50 పేస్ట్ చేద్దాం. లోడింగ్. సబ్మిట్ అయింది. క్లియర్ చేసేద్దాం మొత్తం. క్లియర్ అయింది. ఇప్పుడు మనం వేరే చేద్దాం. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్ చూద్దాం. క్వశ్చన్ మార్చుతానండి. q1.py క్వశ్చన్ చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్. a ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, బ్రాకెట్స్ ఉండాలి. బ్రాకెట్లో ఉండేది మనం ఇన్పుట్ వాల్యూ అవుతుంది. b ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, c ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఇప్పుడు ప్రోడక్ట్ చూద్దాం. ప్రోడక్ట్ ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్. ఇక్కడ మనం డైరెక్ట్ మల్టిప్లై అంటే ఎక్స్ అని వాడడం. స్టార్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ వస్తుంది. ఓన్లీ దీనికి వెళ్ళి వస్తుంది. డివిజన్కి మళ్ళీ పర్సెంటేజ్ సింబల్ వస్తుంది. ప్రింట్ ప్రోడక్ట్. ఇప్పుడు మళ్ళీ కోడ్ చెక్ చేద్దాం. కాపీ చేద్దాం. కోడ్ చెక్ చేయాలంటే checked.50 కాపీ, వెనక్కి వద్దాం. మళ్ళీ పేస్ట్ చేద్దాం. కోడ్ చెక్ అవుతుంది. కోడ్ సక్సెస్ఫుల్గా చెక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం సబ్మిట్కి ఒక కోడ్ ఎంటర్ చేయాలి. కోడ్ కాపీ, మళ్ళీ అక్కడ పేస్ట్ చేద్దాం. కోడ్ అని సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. ఇప్పుడు మనం పెట్టిన 2 కోడ్స్ అతని డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్లోకి సేవ్ అయిపోయి ఇప్పుడు ఇది మన సబ్మిషన్ కింద వస్తుంది.